ప్రియమైన విద్యార్థులారా, మీకు ప్రతిరోజు కూడా నేను తెలుగు బోధిస్తూ ఉంటాను. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా మన ఈ బోర్డు మీద తీసుకుంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని రాసింది. తెలుగు గురువు గారు ఏంటి ఈ పాఠంలోకి ఎందుకు వెళ్ళారు? ఇది జీవిత పాఠం. పుస్తకం పాఠం నేను చెప్పట్లేదు, జీవిత పాఠం, వాస్తవమైన పాఠం. నేటి యువత ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అనేది అతి ముఖ్యమైన పాఠం. ప్రతి ఒక్క విద్యార్థి ఆచరించదగ్గ పాఠం. ఇది మీ అందరికీ ఉపయోగకరమే, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ. ఎందుకు ఈ పాఠం చెప్పబడుతుంది, ఎందుకు దీని యొక్క విషయం చెప్పాలని ఉంది, చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? విద్యార్థులకు చెబితే విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకొని చక్కగా గురువులు చెప్పే మాటలు విని అదే విధంగా వారు బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. మా గురువు గారు ఎంత మంచి పాఠం చెప్పారు, మా గురువు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మేము కూడా అలాగే ప్రవర్తిస్తాం అనే చక్కటి ఆలోచన వస్తుంది. నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, నేను మీకు గురువునే కాదు తండ్రిని కూడా అని. ఎందుకంటే గురువు చక్కటి జ్ఞానాన్ని, విశేషమైన జ్ఞానాన్ని, తెలియని విషయాలను బోధిస్తూ తండ్రిలాగా తప్పు చేస్తే మందలించడం, మంచి దారిలో పెట్టడం, ఇది ప్రతి ఉపాధ్యాయులు చేయవలసిన విధి. అయితే నేటి సమాజంలో ముఖ్యంగా విద్యాలయాల్లో మనం తీసుకుంటే మీకు తెలియక చాలా మంది అమ్మాయిల్ని అబ్బాయిలు, అబ్బాయిల్ని అమ్మాయిలు టచ్ చేస్తూ ఉంటారు. అది వీటి మీద అవ్వచ్చు, వేరే దగ్గర అవ్వచ్చు. అది తెలియక, మీకు చిన్నపిల్లలు కదా, తెలియదు మీకు. అలా ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. అమ్మాయిలు అబ్బాయిలు పాఠశాలలో సోదర సోదరీమణుల్లాగా ఉండాలి, అదే భావం. మన ఇంటి దగ్గర మన చెల్లి అక్క, మన ఇంటి దగ్గర అన్న తమ్ముడు ఉండేటప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, ఏ భావంతో ఉంటామో అదే భావంతో ఉండాలి. అప్పుడే మంచి విలువలతో కూడుకున్న విద్యార్థులు తయారై తద్వారా మంచి పౌరులు మన భారతదేశానికి అందించబడతారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాదు, జీవిత పాఠాలు కూడా మేము అందించగలం. మా పిల్లల్ని ఎలా అయితే మేము తయారు చేసుకుంటామో, మా పిల్లలైన మీరు, మిమ్మల్ని కూడా మేము అంతకంటే బాగా తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మా పిల్లలు మా దగ్గర ఉండరు. ఇదే సమయంలో మా పిల్లలు కాలేజీలోనో స్కూల్లోనో ఎక్కడొక్కడ ఉంటారు, వాళ్ళకి గురువులు ఉంటారు. మళ్ళా మా పిల్లలు సాయంత్రం ఎప్పుడో వస్తారు, ఒక్కోసారి మేము ఆలస్యమైన వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదయం మేము తొందరగా ఈ పాఠశాలకు వచ్చేస్తుంటాం, వాళ్ళు తయారై వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువ, మీతో గడిపే సమయం చాలా ఎక్కువ. అందుకే ఈ ఆప్యాయత అనేది, వాత్సల్యం అనేది మీపైనే మాకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మంచి తాకిడి, చెడ్డ తాకిడి. అసలు స్పర్శ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం బ్యాడ్గా ఎక్కడా ఉండతాం. అందుకు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా వరకు పరిశీలన చేశాను, పాఠశాల అంతా పరిశీలన చేశాను. నేను తెలుసో తెలియకో మీరు వెంటనే వీపు మీద కొట్టుకోవడం, ఎక్కడ ఫ్రెండ్ని కొట్టడం,
ఇష్టం వచ్చిన కాలు మీద కొట్టడం, చేతుల మీద కొట్టడం, తల మీద కొట్టడం, ఇలా చేస్తూ ఉంటున్నారు. అది చాలా తప్పు. చాలా సార్లు కూడా మీకు చెప్పాను. కొంతమంది విద్యార్థులు కూడా శిక్షించడం కూడా జరిగింది. అయినా వాళ్ళకి తెలియట్లేదు. ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఎందుకంటే మనం భారత పౌరులం. భారతదేశానికి ఒక శక్తినిచ్చే గొప్ప పౌరులుగా తయారవ్వాలి. అందుకోసం మనం మంచి విషయాల్ని తెలుసుకోవాలి. మీరు ఇటీవల ఒక 2 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చిందమ్మా, భగవత్ కేసరి. చూసారమ్మా ఎవరైనా? అందులో ఒక మంచి విషయం ఉంటుంది. అక్కడ పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ భగవత్ కేసరి ఆ టీచర్స్ని ప్రశ్నిస్తారు. మీరు ఎప్పుడైనా పిల్లలకు మంచి విషయాలు బోధించారా? పాఠాలు బోధించడమే కాదు, మంచి విషయాలు బోధించాలి అని చెబుతూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా చక్కటి ఎమోషనల్తో కూడుకున్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా నిన్ను ఎవరు ఎక్కడ తాకినా ఉరుక్కొని వెళ్ళి అమ్మకి చెప్పాలి. నీ దోస్త్ అయినా, నీ తండ్రి అయినా, అన్నైనా, ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఉరుక్కొని ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. అమ్మకే చెప్పాలి. అమ్మకి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఆడపిల్లలు మనకి ఒక దేవుడిచ్చిన వరం లాంటి వరం, అద్భుతమైన వరం. ఆడపిల్లల యొక్క చరిత్రను మరొక్కసారి మనం చెప్పుకోవచ్చు. అనేక విషయాల్లో వాళ్ళు ఈరోజు విద్యార్థినిగా ఉంటారు, తర్వాత ఉద్యోగంగా మారుతారు, భార్యామణిగా మారుతారు, తల్లిగా మారుతారు, అత్తగా మారుతారు, మేనత్తగా మారుతారు. అనేక రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా సహనంతో ఉంటూ ఉంటారు. శారీరకమైన మార్పులు వస్తూ ఉంటాయి, అన్నీ తట్టుకుంటుంటారు, సహనమే ఉంటుంది. అలాంటి ఆడపిల్లలు మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. ఆడపిల్లని ఎప్పుడు మనం ఏహ భావంతోనో ఇంకొక భావంతోనో మనం ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు మంచి భావంతో మాత్రమే ఆడపిల్లను మనం చూడాలి. అలాంటి ఆడపిల్లలకు ముఖ్యంగా ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఒక తండ్రిగా చెబుతున్నాను, ఏ ఒక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా ఉరుక్కొని అమ్మకు మాత్రమే చెప్పాలి. అది దోస్త్ అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చివరికి నిన్న కన్న తండ్రి అవ్వచ్చు. ఎవరు చేసినా ఎవరు చెప్పాలమ్మా? అమ్మకు మాత్రమే చెప్పాలి. అమ్మకు మాత్రమే తెలుసు అది ఎంత తప్పు అనేది. అమ్మ మాత్రమే చెప్పగలదు అవతల వ్యక్తికి. ఇది ఖచ్చితంగా మీరు అబ్బాయిలమైన మనం పాటించాలి. అందుకే నేను ఎప్పుడైనా చూడండి, అమ్మాయిలు దూరంగా ఎంత వాళ్ళ పట్ల ఎంత వాత్సల్యము ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంచెం దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను నేను. అలాగే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిల పట్ల చాలా శ్రద్ధగా మంచి భావముతో, చెల్లి అక్క భావంతో మాత్రమే ఉండాలి. వేరొక రకమైన భావం ఉన్నదా మీ భవిష్యత్తు శూన్యమవుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని అనవసరంగా వీప్ మీద కొట్టడం కానీ, వెళ్ళి వాళ్ళతో ఆడుకోవడం కానీ, ఇలాంటివి కూడా మీరు చేయకూడదు. ఖచ్చితంగా మనకు ఒక హద్దు ఉంటుందమ్మా, ఆ హద్దుల్లోనే మనం ఉండాలి. స్నేహపూర్వకమైన విషయంలోనే మాత్రమే మీరు చక్కగా చదువు విషయంలో కానీ మాట్లాడుకోవాలి తప్ప వేరొక విషయం మాట్లాడుకోవడం కానీ, దగ్గరగా ఉండడం కానీ, బ్యాడ్ టచ్లోకి వెళ్ళడం కానీ ఉండకూడదు. ఎప్పుడు గుడ్ టచ్, మంచి భావం, మంచి ఆలోచన, ఇదే ఉండాలి. ఇది జీవిత పాఠం.
అందరికీ తెలియాలి ఇది. ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలి, ప్రతి ఒక్క మగాడికి తెలియాలి. అతి ముఖ్యమైన విషయం ఇది. అందువల్ల తప్పనిసరిగా ఈ రోజు నుండి మన పాఠశాలలో, అదేవిధంగా సమాజంలో మనం ఎప్పుడు మంచిగానే ప్రవర్తించాలి. ఇక్కడ ఎలా అయితే మీరు మన అమ్మాయిల పట్ల సోదర భావంతో ఉంటారో బయట కూడా అదే భావంతో ఉండాలి. ఉన్నతంగా ఎదగాలి. ఉత్తేజపూరితమైన భావంతో ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తుని అబ్బాయిలందరూ పొందాలి. మంచి భవిష్యత్తు ఉండాలి. మనకి కూడా అబ్బాయిలుగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పెద్ద అయిన తర్వాత ఈరోజు విద్యార్థిగా ఉన్నారు, రేపు ఉద్యోగిగా అవుతావు, రేపు ఇంటికి యజమాని అవుతావు, తండ్రి అవుతావు, అన్నం అవుతావు, మేనమామ అవుతావు, అనేక రంగాల్లో చివరికి తాత అవుతావు. అన్నీ కూడా మనం చక్కగా నిర్వర్తించాలి మన బాధ్యతల్ని. ఎక్కడ ఏ విధమైన బ్యాడ్ టచ్ ఉండకూడదు. నువ్వు ఏ దశలో ఉన్నప్పటికి కూడా ఆ బ్యాడ్ టచ్ అనేది మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి ఇలాంటి బ్యాడ్ టచ్ ఎవరు చేసిన అమ్మాయిలు మీకు చెప్తున్నాను, చివరికి నేనైనా ఉరుక్కొని అమ్మకి చెప్పాలి. ఇక్కడ మనకు అమ్మ హెచ్ఎం గారు, మన అమ్మకి చెప్పాలి. అక్కడ ఇంటి దగ్గర మన అమ్మకి చెప్పాలి. ఎవ్వరు ఏ విద్యార్థి బ్యాడ్ టచ్ చేసినా, మీకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు చేసినా, ఇంటి దగ్గర అన్న కానీ తమ్ముడు కానీ తండ్రి కానీ ఎవరు చేసినా అమ్మకే చెప్పాలి ఖచ్చితంగా. ఇది మాత్రం అమ్మాయిలు మర్చిపోకండి అమ్మ. ఎందుకు అనవసరమైన గొడవలు పడకూడదు, ఎందుకు అనవసరం అనుకోకూడదు. అమ్మకి చెప్పాలి. అమ్మకి చెబితే మరొక్కసారి సమస్య అనేది రాదు. సమస్య అనేది రాకపోతే నీ జీవితం చాలా బాగుంటుంది. ప్రారంభంలోనే ఆ సమస్యను మనం కుదించేసామనుకో, అవతల వ్యక్తి కూడా సంఘంలో మంచిగా ఉంటాడు. ఈరోజు వాడు ఏదో బ్యాడ్ టచ్ చేశాడు, ఫోన్లే క్షమించి వదిలేస్తారు. నిన్ను చేసాడు వేరొకరిని చేస్తారు, వాళ్ళు క్షమిస్తారా? వాళ్ళు క్షమించరు కదా. అంటే వాడిని ఆ విధంగా ప్రేరేపించడానికి మనం అవుతాం. అందుకే మనమే ముందే ఖండించాలి. అందుకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా ముఖ్యమైన విషయం. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలు అలసత్వం వద్దు, అబ్బాయిలు కూడా మంచి విద్యార్థులుగా ఉండాలి. వారి పట్ల చెల్లమ్మ భావం, అక్క భావం, అభావమే తప్ప ఇంకోటి ఉండకూడదు. మంచి భావంతో ఉండాలి. అలా మంచి భావంతో ఉంటూ కొంతమంది టచ్ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా తప్పు. చెల్లెని పిలుస్తారు, అక్కని పిలుస్తారు, బ్యాడ్ టచ్ చేస్తూ ఉంటారు. అన్నని పిలుస్తారు, తమ్ముడని పిలుస్తారు, బ్యాడ్ టచ్ చేస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయంలో మాత్రం. అందువల్ల ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ భావంతో ఉన్నావో నీ మనసులో అదే భావం ఉండాలి, బయటకు అదే భావం ఉండాలి. చక్కగా ఆ మెయింటెనెన్స్ రిజర్వ్. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఉంది, అమ్మాయితో చక్కగా ఇలాగే మాట్లాడాలి మనం. అందుకని దగ్గరికి వెళ్ళిపోయి ఇలా పట్టుకొని మాట్లాడుకోకూడదు, ఇలా టచ్ చేయకూడదు. ఇది ప్రతి ఒక్క మగవాడు, ప్రతి ఒక్క అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అతి ముఖ్యమైనది. మీరేం చేయాలంటే బయట చాలామంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు, మీకు చూస్తూ ఉంటారు. చెప్పాలి వాళ్ళకి. మీ సోదరులు ఎవరైనా చేశారనుకో, మీ అన్నలో అక్కలో, మీ అన్నలో తమ్ముళ్ళో చేశారనుకో, వెళ్ళి చెప్పాలి, అన్నయ్య తప్పు, అలా అమ్మాయిని ముట్టుకోకూడదు అని చెప్పాలి. బాబాయ్ నువ్వు నాకు చెప్తానంటాడు అన్నయ్య తమ్ముడు, వెంటనే నువ్వు ఎవరు చెప్పాలి? అమ్మకి చెప్పాలి. అన్నయ్య ఇలా చేస్తున్నాడు, తమ్ముడు ఇలా చేస్తున్నాడు అని అమ్మకి చెప్పాలి. అమ్మకు నువ్వు చెప్పలేదనుకో అన్నయ్య తమ్ముడని, ఆ ప్రేమాభిమాన్ని వదిలేసావనుకో, వాడు రేపు సంఘ విద్రోహ శక్తిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అనేక సమస్యల్ని తో బాధపడే అవకాశం ఉంటుంది. ప్రారంభంలోనే చెబితే అమ్మ మందలిస్తుంది, నాన్న కొడతాడు, వెంటనే వాడు అలా చెయ్యకూడదు అని విషయాన్ని తెలుసుకుంటాడు. అర్థమైందమ్మా మీకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని? ప్రతి ఒక్క అమ్మాయి ముఖ్యంగా తెలుసుకోండి. అబ్బాయిలతో చాలా రిజర్వ్గా ఉండాలి.
ఆ మెయింటెనెన్స్ చేయాలి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా అబ్బాయిలు కూడా ఎన్నిసార్లు చెప్పినా మీరు చాలా చిరాకుగానే ఉంటున్నారు. అలా ఇట్టి వయసులో ఉండకండి. మంచి విద్యార్థులు, పాఠశాల అంటే దేవాలయంతో సమానమరా. అలాంటి దేవాలయంలో పవిత్రంగా మనం ఉండాలి తప్ప మనసు, మన చేష్టలు, మనసు అన్ని పవిత్రంగా ఉండాలి. వేరొక ఆలోచన ఉండకూడదు. కాబట్టి ఈ పాఠం మీ అందరికీ కూడా జీవితంలో ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలియాలి, అందరికీ తెలియపరచాలి. మనం ఒక్కరే నేర్చుకోకూడదు, మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలిసినప్పుడు కూడా కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. అలా చేసే వాళ్ళకి కఠిన శిక్ష ఉండాలి. అప్పుడు సమాజంలో చాలా మార్పు వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్పే విధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరినీ నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ జామి గురువు విద్యార్థులుగా, మీ తెలుగు గురువు విద్యార్థులుగా ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా విద్యార్థులు ఎప్పుడు ఉన్నతంగా ఉంటారు అనే ఆత్మ తృప్తి నాకు కలగాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. మీ దగ్గర నుండి గురుదక్షిణగా నేను కోరుకునేది మీరందరూ ఉన్నతంగా ఎదగాలి, మీరందరూ ఉజ్వల జీవితంలో ఉండాలి, మీరందరూ మంచి పౌరులుగా ఉండాలి. భవిష్యత్తులో నాకు మీరందరూ కూడా మంచి ఉద్యోగంలో, ఉన్నతమైన ఉద్యోగంలో నాకన్నా గొప్పవారుగా అమ్మాయిలు అబ్బాయిలు కనబడాలి. ఎప్పుడు కనబడతారు? దీన్ని తెలుసుకుంటేనే ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ తెలుసుకోవాలి. అసలు టచ్ అనేది ఉండకూడదని చెబుతున్నాను నేను. మనసులో ఒకటి బయట ఒకటి ఉండకూడదు. టచ్ అనేదే ప్రమాదం. అమ్మాయిల్ని అబ్బాయిలు తాకడం ప్రమాదం, వద్దు. అర్థమవుతుందా మీకు? ఎలా అబ్బాయిలు చాలా చక్కగా అర్థం చేసుకోండి. నేను కూడా ఒక అబ్బాయిగానే చెబుతున్నాను. కాబట్టి మీ అందరికీ నేను ఒక తండ్రి లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని ఒక తండ్రినే. అందుకే నేను ఎవ్వరు తప్పు చేసినా మందలిస్తాను, కొడతాను ఒక్కొక్కసారి. కాబట్టి ఎందుకోసం? మీ జీవితం బాగు కోసం, మిమ్మల్ని ఉన్నతంగా చూడాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని గొప్పగా చూడాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇదేదో ఒక అప్పటికప్పుడు చెప్పుకునే మాటలను కాదు, జీవితంలో ఆచరించాలి. ఇది ప్రతి ఒక్క అబ్బాయి ఆచరించాలి. అమ్మాయిలు కూడా చక్కగా వాళ్ళు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలమ్మా, మంచి చక్కగా ఉండాలి. అల్లరి ఉండకూడదు. వెళ్ళి అబ్బాయిల మీద పడిపోవడం, అబ్బాయిలను కొట్టడం అనేది చేయకూడదు. అమ్మాయిలు కూడా అలాగే అబ్బాయిలు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు టచ్ అనేది, అమ్మాయిని టచ్ అనేది ఉండకూడదు. అది చెయ్యవచ్చు, ఇంకొక దగ్గర అవ్వచ్చు, చేతి మీద దగ్గర కొట్టాను అనుకోకూడదు. అందుకే ఎప్పుడైనా మీరు చూడండి, నేను అమ్మాయిలు కర్రతోనే కొడతాను తప్ప చేతితోనే కొట్టను. అబ్బాయిలు మాత్రం కర్ర లేకపోతే ఒకసారి అబ్బాయిల్ని కొడుతుంటాను. అమ్మాయిల్ని ఎప్పుడు కూడా చేతితో తాకను. కారణం ఏంటంటే అది తప్పది. భగవంతుడు ఆడపిల్లని ఒక దేవతలా పుట్టించాడు. భగవంతుడు ఒక చోట ఉండలేడు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక అమ్మను పుట్టించారు. ఎక్కడ తప్పు జరిగినా మందలించడానికి, తప్పు అని చెప్పడానికి. అలాంటి అమ్మ స్వరూపాలే కదా వీళ్ళందరూ, ఆడపిల్లలందరూ అమ్మ స్వరూపాలేనా? అలాంటి అమ్మ స్వరూపాలైన ఆడపిల్లలు మనందరం కూడా గౌరవిద్దాం. ఎలా గౌరవిద్దాం? లేదా ఖచ్చితంగా గౌరవించాలి. అబ్బాయిలు ఎవరు చెప్పట్లేదు, ఖచ్చితంగా అమ్మాయిని గౌరవించాలి. మరి అబ్బాయిలు నిలవాలండి, లైన్లో నిలవండి. ఎలా ఫ్రెండ్ కూర్చోండి, నిలబడరా, చివరి వరకు వెళ్ళడం పర్లేదు. ప్రమాణం చేయిస్తున్నాను మీ అందరికీ. జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెప్పండి. గురువు గారు ఈ రోజు నుండి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నాతోటి అదే విధంగా మా వీధుల్లో గాని ఎక్కడైనా తిరుగుతున్న అమ్మాయిల పట్ల
ప్రవర్తించాం. బ్యాడ్ టచ్ అనేది ఇక మీదట చెయ్యం. గతములో మేము ఎప్పుడైనా చేసినా ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నా తోటి అమ్మాయిలైనా నా సోదరీమణులను ఎప్పుడు ఏ విధమైన టచ్ చేయమని ఈ సందర్భంగా మేము తల్లిదండ్రుల సాక్షిగా, గురువుల సాక్షిగా, భగవంతుడు సాక్షిగా, ఆత్మ సాక్షిగా ప్రవర్తిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే విధంగా ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం.